గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి ఇది రాశులలో రాజు. సింహరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము 5 ఖర్చు, 7 పూజ్యము 7 అవమానము. ఇది ఈక్వలే, అది ఈక్వలే. బాధపడేది లేదు. మిగులుతుంది, రేపొద్దున గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుంది, దొంగలు వచ్చి తీసుకుపోతారు అనేటువంటి ఒక బాధ ఏదీ లేదు. నిశ్చింతగా ఉండొచ్చు. ఈ రాశి వారికి గురువు అనుకూలంగా లేడు ఈ సంవత్సరం. 12వ ఇంట ఉన్నాడు గురువు, అష్టమ స్థానంలో శని ఉన్నాడు. దీనివల్ల జీవన పోరాటం చాలా చేయవలసి వస్తుంది. ప్రతి పనికి నిరంతరం కష్టపడవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ చేయవలసి వస్తుంది. అనేకమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడము, ప్రతి పనికి అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆటంకాలు ఏర్పడము. కొన్ని ఎంత కష్టపడి పని చేసినా ఆ పనులు నెరవేరకపోవడము, దానివల్ల అటు అధికారుల చేత కావచ్చు, ఇతరత్ర వాళ్ళ చేత కావచ్చు మాటలు తినడము. ఉద్యోగస్తులకైతే ఆఫీసులో పని సరిగ్గా చేయకపోవడం వల్ల మెమోలు అందుకోవడము, లేదా ఉద్యోగంలో సస్పెండ్ కావడము, లేనిపోని పనులు చేసి సస్పెండ్ కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎదుటి వారితో ఏది మాట్లాడినా పోట్లాటే. మంచి చెప్పినా ఎదుటివారు నీ మాట నమ్మరు, చెడు చెప్పినా వీని మాట నమ్మరు. కాబట్టి ఎదుటి వారితో నువ్వు నాకేంటి చెప్పేది, నాకు తెలియదా అని మాట్లాడి ఏదో గొడవ తీయడము, దాంతో మనసుని కల్మషం చేసుకోవడం అవుతుంది. మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా 3 రకాలుగా కూడా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం కృంగిపోవాల్సి వస్తుంది. 3 రకాల బాధపడవలసి వస్తుంది. ఇటు ఆర్థికంగా డెవలప్మెంట్ ఉండదు, అప్పులు చేయడము, రుణ బాధ పెరిగిపోతుంటుంది. శారీరకంగా ఆరోగ్యం అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, దానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడము. దాన్ని మానసికంగా ఈ పని కావడం లేదు, ఆ పని కావడం లేదు, రుణబాధ పెరుగుతుంది. మానసికంగా 3 రకాల కృంగదిస్తుంది ఈ సంవత్సరం సింహరాశి వారిని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణబాధలు ఇంచుమించు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకోటి, ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు కానీ, సిజరీన్ అంటున్నా, శస్త్రచికిత్సలు కానీ, సర్జరీస్ ఇవి కావడానికి ఆస్కారం చాలా ఉంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. శస్త్రచికిత్స అంటే మన శస్త్రచికిత్సలు అయినా కానీ, సర్జరీస్ అయినా కానీ ఇది కావాలి. అది అవుతుంది, కొందరికి కావచ్చు, కొందరికి కాకపోవచ్చు, కొందరికి యాక్సిడెంట్ కాకపోవచ్చు. కానీ అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల మిక్కిలి కష్టాలు పెట్టడము, ఆరోగ్యం బాగా దెబ్బతీయడము, అనుకోని రోగాలు రావడము, ఉదర సంబంధం, కడుపు సంబంధమైనటువంటివి, శిరస్సు సంబంధమైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం సింహరాశి వారికి. 10 మంది అవమానకరంగా మాట్లాడడము, ఏంటిరా నీ బతుకు ఏం చేసినామని ఇలా హేళనగా మాట్లాడడము, కొన్ని అనుకోని ఆపదలు రావడం అనేటువంటి కూడా జరుగుతుంది. ఇంటిలో భార్యాబిడ్డలతో కానీ, తల్లిదండ్రులతో కానీ సఖ్యంగా ఉండకపోవడము, ఎప్పుడు మౌనంగా గులుక్కుంటూ ఏదో చేసుకుంటూ ఉండడము, వాళ్ళతో తిట్లు పడడము, తల్లిదండ్రుల చేత ఇటు భార్య చేత తిట్లు పడడము, కలహాలు పొట్టాటలు కావడము జరుగుతుంది. ఈ పొట్టాలు భరించే ప్రయాణాలు చేయడము, ఇంట్లో ఉండకుండా ప్రయాణాలు చేస్తే ప్రయాణాలలో ఎటు మనసు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తామో దానివల్ల ఎదుటివాటి వచ్చి యాక్సిడెంట్ చేయడము, మనమే ఇంకొని గుద్దడము, ఇలాంటి ఒక ఆపదలు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి అడుగు ఆచి తూచి, ప్రతి మాట కూడా ఆచి తూచి మాట్లాడాలి సింహరాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద. 1 రోజు 2 రోజులు అని కాదు, ఈ 365 రోజులు. ఇక ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అంటే ఆఫీసులలో పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదో అనేటువంటి బంట్రోకి తీసుకొచ్చి ఫైల్ ముందర పెట్టి అటెండరు సార్ సంతకం పెట్టుమని అంటే చక్కన సంతకం పెట్టేయకూడదు. దాంట్లో ఉండేటువంటి ఒక విషయం ఏది ఉందో అది బాగా చదివి, కూలంకషంగా చదివి మాత్రమే సంతకం పెట్టాలి. ఏదైనా వీడు మంచివాడా, రామశర్మ మంచివాడు, సంతకం పెట్టమంటే పెట్టేస్తారని చెప్పి ఏదో ఇటువంటి పేపర్ సంతకం పెట్టు గురువు గారంటే సంతకం పెట్టేసి దాంట్లో గురువు గారు ఆస్తి రాసుకున్నా చెప్పలేవు. అలా ఉంటుంది. కాబట్టి అలాంటి కాకుండా సంతకం బంట్రోతో సంతకం పెట్టుమనంగానే పెట్టకుండా దాంట్లో ఉన్న విషయాన్ని బాగా చదివి మాత్రం ఆకలింపు చేసుకుని మాత్రమే సంతకాలు పెట్టండి ఉద్యోగస్తులు. లేకపోతే లేనిపోని చెక్కులలో పడేటువంటి ఒక యోగం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త. చేయని పనులకు శిక్ష అనుభవించవలసి ఉంది. ఎవడో చేసినటువంటి ఒక పనికి, ఆఫీసులో ఎవడో చేసినటువంటి ఒక పనికి నువ్వు శిక్ష అనుభవించాలి. కాబట్టి ప్రతిదీ కనిపెడుతూ ఆలోచన చేస్తూ అడిగిట్టండి. ఎవడో ఏదేదో నేర్పిస్తుంటాడు, ఆ నేర్పుడు మాటలు వినకండి.
సింహరాశి వారు. దానివల్ల చెడిపోయేటువంటి అది ఉంది, ఉద్యోగం ఊడిపోయేటువంటి ఒక ఉంది, జైలు పాలయ్యేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ఇతరుల మాట వినకుండా నీకు నచ్చిన, నీకు దారి చూపించిన ఆ ఉద్యోగతి పని మంచిగా చేసుకుంటూ ముందుకు అడిగేస్తే పర్వాలేదు. అధికారులతో మెమోలు అందుకోవడము, కొందరు సస్పెండ్ కావడము, చెప్పుడు మాటలు విని ఏదో చేస్తే వీని యొక్క రోజు వేయడం తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ డబ్బు లేదు, డబ్బు కావాలంటే లంచం తీసుకొని పక్కవాడు తీసుకోవడం వల్ల పట్టుబడము, వాడే ఒక పై అధికారులకు చెప్పి లంచం తీసుకుని చెప్పడము, దీనివల్ల పట్టుబడము, ఉద్యోగం పోవడము, లేదా సస్పెండ్ కావడము, ఉన్న చిక్కులు ఉండగా కొత్త చిక్కు తెచ్చిపోవడం ఉంటుంది. కాబట్టి ఇతరుల మాటలు సంబంధించక ఉన్నదానితో కాలం గడుపుకుంటూ ఆ సంతకాలు పెట్టే ముందర మాత్రం జాగ్రత్తగా మేటర్ అంతా చదివి సంతకాలు పెట్టండి. సింహరాశి వారు ప్రతి పని చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశించినటువంటి ఒక ఫలితం రాకపోవచ్చు వ్యాపారస్తులకు. కొన్ని వస్తువు మీరు ఏదో ఈ సంవత్సరం బియ్యం వ్యాపారం బాగా నడుస్తుందని చెప్పి బియ్యాన్ని మీరు స్టాక్ పెట్టుకున్నట్టయితే బియ్యం ఇంత స్టాక్ ఎందుకు పెట్టుకున్నట్టు గవర్నమెంట్ వచ్చి ఎత్తుకోపోవచ్చు. ఇంత మాల్ నువ్వు స్టాక్ పెట్టుకున్నావని చెప్పి. అది నీది రేషన్ షాప్ అనే కాదు, మన సొంత ధాన్యమైనా ఇంట్లో అంతగానో పెట్టుకోవడానికి లేదు, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారంగా ఎవడో ఏదో చేస్తే వాడు వచ్చి తీసుకుని పోవడము, నీ వ్యాపారంలో నష్టాలు రావడము, క్రెడిట్ తీసుకుపోయి మళ్ళీ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగడానికి వ్యాపారస్తులకు ఉంటుంది. కాబట్టి ఏదైనా లావాదేవీల విషయంలో అయినా, సరుకులు నిల్వ చేసుకోవడం విషయంలోనైనా చాలా జాగ్రత్తగా ఉండండి. లెక్కలు మంచిగా పెట్టుకోండి వ్యాపారస్తులకు ముఖ్యంగా చెప్పేటువంటి. ఎందుకంటే ఎప్పుడు మీ మీద సిబిఐ ఒక ఉంటుందో చెప్పలేము, ఎప్పుడు వచ్చి మీ రికార్డ్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారో చెప్పలేము వ్యాపారస్తులకు, ఈ సింహరాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా లెక్కలు ఎప్పుడప్పుడు సరి చూసుకుంటూ చాలా జాగ్రత్త పెడితే ఇబ్బందుల నుంచి దూరం కావచ్చు వ్యాపారస్తులు వాళ్ళు. కానీ విద్యార్థులు చాలా కష్టపడాలి ఈ సంవత్సరం. అనుకోని ఆటంకాలు ఏర్పడము, తీవ్ర ఎగ్జామ్స్ రాద్దామనే సమయానికి జ్వరం రావడము, లేదా దెబ్బ తాకి ఎగ్జామ్స్ పోలేకపోవడము, తలనొప్పి రావడము, కళ్ళకు సంబంధించిన వ్యాధులు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యా విషయంలో మనసు విద్య యందే కేంద్రీకరించి ఉండాలి. కొందరు దుర్మార్గులు విద్యార్థులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ పిల్లలను మీరు రక్షించుకొని అలాంటి దారికి పోకుండా చేసుకోవడం తల్లిదండ్రి యొక్క బాధ్యత. ఈ రాశి వారు ఈ నెలలో, ఈ సంవత్సరంలో, నెలలో కాదు ఈ సంవత్సరంలో శని స్తోత్రము, గురు స్తోత్రము రెండూ కూడా పారాయణం చేసినట్లయితే వాళ్ళకు అంతా శుభమే జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.